ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. అందరూ మాట్లాడేసి లాస్ట్‌లో మాట్లాడటం వల్ల డిసడ్వాంటేజ్ ఇది. అందరూ మాట్లాడేస్తుంటారు. ఏం ఏం చెప్పినా సరే కాపీ కొడుతున్నట్టుంటుంది. నిన్న ఫోన్ చేసి కృష్ణప్రసాద్ గారు రేపు సాయంత్రం సక్సెస్ మీట్ అండి అన్నారు. సక్సెస్ కాలేదనుకుంటారేమో అండి అన్నాను తిరిగి. అంటే సక్సెస్ మీట్లు అనేవి ఎంత కామన్ అయిపోయినాయంటే యాక్చువల్ సక్సెస్ మీట్ ఉంటే డౌట్ వస్తుంది సినిమా మీద. బట్ ఇది సక్సెస్ మీట్ కాదండి, క్లియర్‌గా చెప్తున్నాం. ఇది థ్యాంక్ యూ మీట్ అంతే. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి ప్లాన్ చేసుకున్న ఒక మీటింగ్. అండ్ ఈరోజు ఆబ్వియస్లీ అంటే నాకు మళ్ళీ ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందో తెలీదు. సో మా టీం అందరినీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ల్యాగ్ అయిందనుకుంటే మీరు ఎడిట్ చేసేసుకోండి. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ మోహన్ సార్. మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సక్సెస్లు ఫెయిల్యూర్లు చాలా ఫిల్మ్స్తో వస్తాయి, కానీ రెస్పెక్ట్ అన్నది మాత్రం ప్రతి సినిమాకి రాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు రెస్పెక్ట్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నేను ఇంతకుముందు డబుల్ రోల్ చేశాను సార్. ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేశాను. అది ఎవరికీ తెలియదు, జెండాపై కపిరాజ్ అని. కాకపోతే ఈ సినిమాకి వచ్చిన పేరు అప్పుడు ఆ సినిమాకి రాలేదు. సో ఐ థింక్ దాది ఇది కలిపి నాకు డబల్ వచ్చేసింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. అండ్ ఇందాక అన్నట్టు నాకు ఫస్ట్ మోహన్ గారు వచ్చి చెప్పిన వెంటనే ఈ రోజు దాకా మీరు యాక్చువల్లీ కృష్ణగాడి వీరప్రేమ గాథైనా లేదంటే భలే భలే కానీ మారుతి గారు కానీ హను గారు, నేను ఏ రోజు కూడా ఇంతకుముందు ఫిల్మ్స్ కానీ అలాంటి ఎప్పుడు లెక్కలేదు. ఫస్ట్ మోహన్ గారు నుంచి ఫోన్ రావటమే ఒక తెలియని ఎక్సైట్మెంట్. మళ్ళీ అందరం కలిసి పనిచేసే ఒక ఒక ఆ, ఒక కిక్ వచ్చింది. అప్పుడప్పుడు మనం అక్కడక్కడ న్యూస్లో అట్లో ఇట్లో మీరు చెప్పినట్టు రాస్తున్నప్పుడు ఒక కోపం వచ్చేసేది. ఎందుకంటే నేను ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. ఇందులో సినిమా కథ నచ్చి ఎగిరి గంతేసి చేయడం అనే యాంగిల్ తప్పితే రెండో యాంగిలే లేదు. అండ్ అదే నిజమైంది కాబట్టి ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్రీని, ఆ, మోహన్ గారితో చేస్తున్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యానో ఫస్ట్ మోహన్ గారు కథ చెప్పిన వెంటనే ఆ, నాకు ఆ రోల్ ఎవరు చేస్తున్నారో తెలుసా, శ్రీని అన్న వెంటనే దాని మీద ఇంకా ఒక డబల్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే ఆ, ఒకటి ఆ, వాడంత క్లోజ్ కాబట్టి ఆ విషయం పక్కన పెడితే, వాడు అంత మంచి యాక్టర్ అన్నది కూడా పక్కన పెడితే, సెల్ఫిష్ రీజన్ ఏంటంటే మేము ఇద్దరం కలిసి చేసినవి ఏమీ మిస్ అవ్వలేదు. ఇప్పుడు 4వ తయారైంది, 5వ దానికి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ దానికి. సో ఇక భరణి గారు, చాలా చిన్న సీనే కలిసి చేసాం ఇద్దరం. బట్ నేను యాక్టర్గా అంటే ఆ క్లాప్ అసిస్టెంట్గా దూరం నుంచి చూసేవాడిని యాక్టర్స్ని చాలా దగ్గరగా వెళ్ళే ఛాన్స్, వాళ్ళ చేతులకి సెకండ్ ఇవ్వటం కానీ, వాళ్ళని హగ్ చేసుకోవడం కానీ అలాంటి అలవాటు లేదు నాకు. సో నేను యాక్టర్ అయిన వెంటనే మా యూనిట్ అష్టాచమ్మ యూనిట్ మొత్తంలోకి బిగ్గెస్ట్ స్టార్ తనకల్ భరణి గారు. సో నేను దగ్గర నుంచి చూసి హగ్ చేసుకొని క్లోజ్గా మాట్లాడిన యాక్టర్ తనకల్ భరణి గారు. అందుకని నేను ఇంతకాలం సినిమా 8 ఇయర్స్లో నేను ఎంతమంది యాక్టర్స్తో చేసినా సరే భరణి గారిని చూసిన వెంటనే ఒక సినిమా స్టార్ వస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎప్పుడు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద సపోర్ట్. బోల్డన్ని ఫిల్మ్స్ చేశాం కలిసి ఇద్దరం. అండ్ దెన్ మార్తాండ్ గారు, ఈ సినిమాకి అంటే ఒక థ్రిల్లర్కి ఆల్వేస్ ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ లాగానే వి కాంట్ టేక్ అవర్ ఓన్ స్వీట్ టైం, చాలా క్రిస్ప్గా షార్ప్గా కథ చెప్పాలి. అండ్ ఇలాంటి కథ పర్టికులర్గా జెంటిల్మెన్ కథ చాలా 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 డేంజరస్ ఆ విషయంలో. ఎందుకంటే మా ముందు నుంచి కథ విన్నప్పటి నుంచి అదే డౌట్, ఆ ఆఖరి 10 నిమిషాలు మన కథని బ్యాంగులు క్లైమాక్స్లు లేదంటే ఒక ట్విస్ట్లు లాస్ట్లో ఏమంటారు మంచి క్లైమాక్స్ ఫైటు అల్యూమినియం ఫ్యాక్టరీలు అలాంటి సినిమా కాదు ఇది. అండ్ ఆ 10 నిమిషాలు కథలో ఉన్న బిగినింగ్ నుంచి ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. అండ్ ఆన్సర్ కన్ఫ్యూజింగ్గా ఉండదు, చాలా క్లియర్గా ఉండాలి. ఇదే బిగ్గెస్ట్ టాస్క్ మాకు. అండ్ అది ఈరోజు అంత క్లారిటీగా మిమ్మల్ని చేరుకుందంటే దానికి కారణం మార్తాండ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. అండ్ వినయ్ వర్మ గారు ఈ సినిమాలో డేవిడ్ అనే పాత్ర పోషించారు. ఆయన సజెస్ట్ చేసినప్పుడు నేను జెన్యున్గా ఒప్పుకుంటున్నా. మోహన్ గారితో నేను అన్నాను, ఆయన సూట్ అవరేమో సార్, ఏంటి నాకు ఆయన ఏం చేశారో తెలియదు, థియేటర్ గ్రూప్ అని అంటే నేను ఇంకో 2-3 వేరే ఆప్షన్స్ చెప్పాను. వీళ్ళు బాగుంటారు కదా, వీళ్ళు బాగుంటారు కదా, వీళ్ళు బాగుంటారు కదా అని. అండ్ ఈరోజు సినిమాలో ఎవరో నేను చెప్పిన యాక్టర్లను కనుక పెట్టుంటే ఒక యాక్టర్ డేవిడ్ పాత్ర చేసినట్టుండేదేమో. బట్ ఇప్పుడు ఆయనే డేవిడ్ అన్నంతగా అంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. థ్యాంక్ యూ వినయ్ సార్. అండ్ రవి గారు, ఆర్ట్ డైరెక్షన్ అంటే మాది బాహుబలి కాదు కాబట్టి అలాంటి సెటిల్ గిట్లు ఏం లేవు, మీకు వేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు మేము. బట్ ఏదైనా ఆఫీస్ కానీ ఒక ఇల్లు కానీ ఏదైనా చిన్న చిన్న డీటెయిల్స్లోనే ఆర్ట్ డైరెక్షన్ ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసే కొద్దీ జెంటిల్మెన్లో డీటెయిల్స్ దొరుకుతూనే ఉంటాయి. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విందా గారు, ఇందాక
బర్ని గారు అన్నట్టు బాలయ్యారు ఈ మధ్య. ఇంతకుముందు ఇంక చాలా అష్టచమ్మ అప్పుడు చాలా ఫిట్ ఉండేవారు. అష్టాచమ్మ అప్పుడు చాలా ఫిట్ ఉండేవారు. బట్ లావుతో పాటు నాలెడ్జ్ కూడా పెరిగింది. అంటే 2 ప్యారలల్‌గా ఎళ్ళినట్టున్నాయి. ఎందుకంటే నేను అప్పుడు ఫ్రేమ్ పెట్టినప్పటికి, ఇప్పుడు ఫ్రేమ్ పెట్టినప్పటికి, ఇప్పుడు కథను అర్థం చాలా సటిల్‌గా ప్లే చేయాలి. అండ్ ఆహ్, అండ్ బ్రహ్మాండంగా ప్లే చేసింది. చూసిన వాళ్ళందరూ కూడా తన గురించి కూడా రాశారు సెపరేట్‌గా. థ్యాంక్ యూ శ్రీముఖి. సురభి ఐశ్వర్య అన్న పాత్ర చాలా ఇన్నోసెంట్ రోల్ సినిమాలో. చాలా చాలా ఇన్నోసెంట్. అండ్ బేసిక్‌గా సురభి బయట కూడా చాలా ఇన్నోసెంట్. అంటే నే నిజంగా చెప్పాలంటే తనకి నిజంగా సురభికి ఏం తెలీదు. మనం ఎంత చెప్తే అంతే. అండ్ నిజంగా అమాయకత్వం ఉంది. ఆ అమాయకత్వమే స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవ్వటం వల్లే ఐశ్వర్య అంతగా అందరిని రీచ్ అవ్వగలిగింది. సో థ్యాంక్ యూ సురభి. అండ్ అండ్ ఇంకా మళ్ళీ లిటిల్ సూపర్ స్టార్. మొన్నటిదాకా నేను కమల్ హాసన్ అనుకున్నాను. ఇప్పుడు రజనీకాంత్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే విజిల్లు పడిపోతున్నాయి. సో ముందు అంటే సినిమా చేసేటప్పుడే మా ఏదైతే ప్రీ క్లైమాక్స్లో మెయిన్ సీన్ ఒకటి ఉందో రివీలింగ్ సీన్ అన్నది, ఆ సీన్ ఆ షూటింగ్ అప్పుడే మేము అందరం క్లాప్స్ కొట్టేసుకొని హగ్ చేసుకున్నాం. ఫస్ట్ సక్సెస్ మీట్ అక్కడ జరిగింది. ఆ రోజు లొకేషన్లో జరిగింది. దానికి కారణం తను నివేద పెట్టిన ఒక ఎక్స్ప్రెషన్ బేసిక్గా క్లోజప్లో. అండ్ ఈరోజు అష్ట అష్టాచమ్మ అప్పుడు మోహన్ గారు ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారో మా ఇద్దరి గురించి నాకు తెలియదు, కానీ నాకు పెద్దగా సంబంధం లేకపోయినా సరే ఈరోజు జెంటిల్మెన్ విషయంలో నేను నివేద గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ నివేద ఫర్ ప్లేయింగ్ క్యాథరిన్. అండ్ కృష్ణప్రసాద్ గారు ఈ సినిమా బిగినింగ్లో కలిసినప్పుడు నాకు ఆయన ఆయన ఇలా కృష్ణప్రసాద్ గారు వచ్చి కలుస్తారన్నప్పుడు నాకు తెలియదు. అంటే ఏమేమి సినిమాలు చేశారు మొత్తం ఫిల్మోగ్రఫీ నాకు తెలియదు. ముందు ఆదిత్య 369 అని చెప్పిన వెంటనే ఒక రెస్పెక్ట్ వచ్చేసింది ఇమీడియట్గా. ఆ రోజుల్లోనే టైం మెషిన్ అలాంటి ఒక కాన్సెప్ట్ని పెట్టి సినిమా తీశారంటే ఆయన టేస్ట్ గురించి చెప్తుంది బేసిక్గా. అండ్ ఇది నాకు ఆయనలో బాగా నచ్చింది ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. ఫస్ట్ నుంచి నాది ఇది సార్ సిచ్యువేషన్, నాది ఇది ప్రాబ్లం, బట్ నా సోర్సెస్ ఇవి, మీరు నమ్మిన దానికంటే మంచిగా సినిమా తీయగలను, మీరే చూస్తారు అని చెప్పి మొత్తం అంటే కవర్ చేసి ఎగ్జాజరేటెడ్గా ఏ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అండ్ నేను ఆయన ఎలా అయితే అనుకున్నానో ఆయన ఎలా అయితే చెప్పారో దానికి 3 రెట్లు సినిమా బాగా తీసి మా అందరికీ ఈరోజు ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు. అంటే ప్రమోషన్ కానీ పబ్లిసిటీ కానీ ప్రతి చిన్న విషయం టీంలో ఉన్న ప్రతి మెంబర్తో డిస్కస్ చేసి అంత ట్రాన్స్పరెంట్గా మళ్ళీ సినిమాలు చేద్దాం. అండ్ మనీష్ శర్మ గారి గురించి అందరూ చెప్పారు, అన్ని రకాలుగా చెప్పారు. నేను ఏం చెప్పను. ఒక్క నిమిషం సార్, అందరూ ఒకసారి మనీ సార్ వైపు చూడండి. అండ్ కెమెరాలు కూడా కుదిరితే అటు తిప్పండి. నేను మనీష్ శర్మ గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాను. ఇది నాకంటే మనీష్ శర్మ గారికి బాగా సూట్ అయినట్టుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఫస్ట్ టైం హీరో వచ్చినప్పుడు కాదు, ఆర్ఆర్ స్టార్ట్ అయినప్పుడు విజిల్ పట్టడం నేను థియేటర్లో చూశాను. అండ్ అది కేవలం మనీష్ శర్మ గారికి మాత్రమే పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ విష్ నేను అంటే మీతో చేసేసిన తర్వాత అంటే నేను ఎప్పుడు ఇంద్ర, సమరసింహారెడ్డి ఇలాంటి సినిమాలు చేయాలనుకోలేదు, బట్ చేయాలనిపిస్తుంది సార్ మీ ఆర్ఆర్ చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక క్షమించండి. టీం అందరినీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ గారు డే అండ్ నైట్ మేమందరం ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్ని ఫోటోలు, ఇన్ని ఫ్లాష్లు, ఇంత రెస్పెక్ట్ ఇవన్నీ మాకు దక్కుతున్నాయి అంటే దానికి బ్యాక్ అసలు రియల్ హీరోస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ, మన మేనేజర్లు మొత్తం టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీడియా. ఏ సినిమా అయినా సరే నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉండేవాడిని, ఇది కేవలం ముఖస్థుతి కోసం, ఈరోజు ప్రెస్ మీట్ కోసం అని చెప్పట్లేదు. నాకు చాలామంది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదు కదా కష్టమేమో ఇలాంటి ఇండస్ట్రీ అంటే, బ్యాక్గ్రౌండ్ అన్నది బేసిక్గా మనం చేసే పని, ఆ పనిని అప్రిషియేట్ చేసే
మన చుట్టూ ఉండే మీడియా, ప్రెస్, ప్రేక్షకులు, ఇంతకు మించిన బ్యాక్గ్రౌండ్ ప్రపంచంలో ఏదీ లేదు. అండ్ ఎందుకంటే నేను అన్ని సినిమాలకి అన్ని విషయాలు లేదంటే ఏ ఆర్టికల్ అయినా ఒక యాక్టర్ గురించి మాట్లాడేటప్పుడు నేను చదువుతుంటాను. ఎవరికి తెలియకుండా నన్ను మన అనుకున్నారన్న ఫీలింగ్ మీ మాటల్లో నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఒక మంచి సినిమాని ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు, దీన్ని ప్రేక్షకుల దగ్గరికి మేము అనుకున్నంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళినందుకు మీడియా వారందరికీ పేరు పేరున, ప్రింట్ కానీ టీవీ కానీ మ్యాగజైన్, ప్రతిదీ, ట్విట్టర్, డిజిటల్ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ అ లాట్. ఏయ్, ఈ కుర్రాడు ఎవరు? చాలా బాగున్నాడే, మంచి విలేజ్ లుక్ అది. This is a horror cum comedy film. There is a patriotism in this film.